నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల మధ్య విచిత్రంగా సాగుతున్న రాజకీయాలు ఇకపై కొత్త మలుపు తిరగనున్నాయా? టీడీపీకి బి టీం అన్న ముద్రను పూర్తిగా తొలగించుకునే దిశగా కాషాయ దళం అడుగులు వేస్తోందా? అధికార వైసీపీపై పోరులో కొత్త ఎత్తుగడలను అవలంబించబోతున్నదా అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. ఏపీ బీజేపీకి కొత్త సారథిగా సోము వీర్రాజు నియామకం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందా? అందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను తప్పించి ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజును తెరమీదికి తెచ్చిందా? అందుకే కమల దళపతి సోము దూకుడుగా ముందుకు సాగుతున్నారా? పార్టీ ప్రక్షాళన బలోపేతమే లక్ష్యంగా వీర్రాజు పావులు కదుపుతున్నారా? అవునని అంటున్నారు పరిశీలకులు. అదే నిజమైతే అధికార పక్షాన్ని కాకుండా సోము టీడీపీని టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం సరికొత్త రాజకీయ సమీకరణకు తెరతీసింది. ఫైర్ బ్రాండ్గా పేరున్న తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజు ప్రస్తుతం ఏపీ శాసన మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా, ఏపీ బీజేపీ ఎన్నికల కన్వీనర్గా పదవిలో కొనసాగుతున్న ఆయనకు అనూహ్య రీతిలో సారథ్య బాధ్యతలు దక్కాయి అని అంతా భావిస్తున్నారు. కానీ బీజేపీ జాతీయ అధిష్టానం మాత్రం ఏపీలో అధికారమే పరమావధిగా సోముని తెరమీదికి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సోము అడుగులు వేస్తున్నారని పరిశీలకులంటున్నారు. అంతేకాదు, చాలా పార్టీలో రికమెండేషన్తో పదవులు పొందే బ్యాచ్ కొందరుంటే, కష్టంతో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి పదవులు పొందే వ్యక్తులు కొందరుంటారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు రెండో వర్గానికి చెందిన నాయకుడు. ఈయన ఎంత రికమెండేషన్తోనూ, కుల బలంతోనూ, ఆర్థిక బలంతోనూ వచ్చింది కాదనేది బీజేపీ నేతలు చెప్పే మాట. ఏపీ బీజేపీకి కొత్త చీఫ్గా సోము నియామకం రాజకీయ వర్గాల్లో అనూహ్యంగా ఉన్న బీజేపీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతనికి పార్టీ పగ్గాలు అందించింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు చెప్పిన మాటల్లా వింటున్నారని కాషాయ దళంలోని కొందరు నేతలతో పాటు వైసీపీ కీలక నేతల నుంచి బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తరచూ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రాజధాని బిల్లుని ఆమోదించొద్దంటూ గవర్నర్కు కన్నా రాసిన లేఖ పార్టీలో తీవ్ర విభేదాలు సృష్టించింది. పార్టీ లైన్కు విరుద్ధంగా కనీసం ఎవరితోనూ చెప్పకుండా లేఖ రాయడమేంటని కన్నాపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కన్నా మూలాలు కాంగ్రెస్లో ఉన్నాయి. ఆయనకు అప్పట్లో బీజేపీ పగ్గాలు అప్పగించడమే అనూహ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు 2018లో అనూహ్యంగా అధ్యక్ష పదవి దక్కింది. వైసీపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిందనే వాదనలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సారథ్యంలో 2019 ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కన్నాకి రెండోసారి పగ్గాలు అప్పగిస్తే టీడీపీ బలోపేతం కావడం, బీజేపీకి ఉన్న ఉనికి కూడా పోవడం ఖాయమని భావించిన తర్వాతే బీజేపీ అధిష్టానం సోముకు అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని పరిశీలకుల వాదన. కన్నా స్థానంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ చీఫ్గా నియమించే విషయంలో హైకమాండ్ పాత సమీకరణలకు కొత్తవి జోడించినట్టుగా తెలుస్తోంది. మాజీ, తాజా బీజేపీ చీఫ్లు ఇద్దరు ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు గత అధ్యక్షుడిగా కన్నా కంటే భిన్నంగా టీడీపీ చీఫ్ చంద్రబాబును టార్గెట్ చేయడంలో నేర్పరి. అంతేకాదు, అధికార వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ కొనసాగించిన పోరులోనూ సోము అందరికంటే ముందున్నారు. చంద్రబాబు విషయంలో సోము ప్రదర్శించే తీవ్రత జగన్పై ప్రదర్శించే దానికంటే తక్కువగా ఉంటుందని సొంత పార్టీ నేతల్లోనే ఓ అభిప్రాయముంది. అయితే ఈ విషయాన్ని సోము చాలాసార్లు ఖండించిన సంగతి తెలిసిందే.
జనసేనతో కలిసి రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం అనేది ప్రస్తుతం అసలు ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగానే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. కొత్త బాధ్యతలు స్వీకరించడంతో వీర్రాజుకు మర్యాదపూర్వకంగా జనసేనాని కలిశారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని నిశ్చయించడం ఇక్కడ గమనార్హం. మరోవైపు ఇంతకు ముందు సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని చిరు నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. ఇది కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగమేనని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు పార్టీ పగ్గాలు చేపట్టగానే సోము వీర్రాజు పార్టీని బలోపేతానికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఉన్న నేతలను వీర్రాజు ఉపేక్షించడం లేదు. గుడివాడ రామాంజనేయులు అలియాస్ అంజుబాబును పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అనధికారికంగా మద్యం రవాణా చేస్తూ అంజిబాబు పట్టుబడ్డాడు. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అంజిబాబు పోటీ చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో అంజిబాబు పాల్గొనడం సమాజానికి హానికరమని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా మీ చర్యలు ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ అంజిబాబుకు లేఖ ద్వారా బీజేపీ వివరించింది. ఇటీవల 3 రాజధానులపై ఓ పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను బీజేపీ నుంచి సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది. ఇవి బీజేపీ ఏపీ అధ్యక్షుడి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో నియామకమైన తర్వాత ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు జనసేనతో కలిసి తామే 3వ ప్రత్యామ్నాయంగా వస్తామని, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారని, తాము కూడా ఆయనను అదేవిధంగా చూస్తున్నామని సోము వీర్రాజు ప్రకటించారు. ఇకపోతే మొదట్లో సోము వీర్రాజు మాటలను ఏపీ ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలు మారిపోతాయంటున్నారు. తాజా పరిణామాలే దీనికి కారణమని చెప్పుకొస్తున్నారు. మరోవైపు నేతలకు సంబంధించిన లెక్కలే కాకుండా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలో జరిగిన ప్రచారం సైతం కన్న దూకుడుగా మారడానికి ఓ కారణమని అంటున్నారు. టీడీపీకి బీజేపీని తోక పార్టీలా మార్చేశారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా వైసీపీ మీదకు ఏ స్థాయిలో దూకుడుగా వెళ్లారో వైసీపీ కూడా అదే దూకుడుగా కన్నా మీదికి వెళ్ళింది. అయితే ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేయడం కంటే ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీనపరిస్తే ఆ తర్వాత ఎన్నికల సమయంలో బీజేపీని బలమైన ప్రత్యర్థిగా తీర్చిదిద్దడం, అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించడం సులభమవుతుందని బీజేపీ ముఖ్యులు భావిస్తున్నట్లుగా టాక్. పార్టీ పగ్గాలు, రాజకీయ సమీకరణాల మాట అటుంచితే సోము వీర్రాజు చేతిలో కమలం వికసిస్తుందా? బీజేపీ అధిష్టానం భావించిన మార్పును ఏపీ కమల దళపతి సోము తీసుకురాగలడా? అంటే ప్రస్తుతం ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అంతేకాదు ఏపీ బీజేపీలో ర్యాపిడ్గా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారితే బీజేపీ క్యాడర్లో మాత్రం నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ఏపీ బీజేపీలో చాన్నాళ్ల తర్వాత ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ టీడీపీని భుజాల మీద మోసిన బీజేపీ అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించింది.
దశాబ్దాల క్రితమే ఏపీలో కార్యకలాపాలు మొదలుపెట్టిన విధానపరమైన తప్పిదాలతో కుదేలైన రాష్ట్ర బీజేపీ కేంద్రంలో అధికారం లభించినా కుదురుకోలేకపోయింది. దీనికి కారణం టీడీపీకి అనుకూల వైఖరిని ఆ పార్టీ క్రమంగా వదిలించుకునేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. సోము వీర్రాజు ఎంట్రీతో బీజేపీ నేతలు అధికార వైసీపీతో పాటు టీడీపీ పైన విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ కంటే ఎక్కువగా బీజేపీని సోషల్ మీడియాలో టార్గెట్ చేసేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సోము ఎంట్రీతో ఏపీ బీజేపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును అధిష్టానం ఎంపిక చేసేటప్పుడు ఆయనకు చేసిన దిశానిర్దేశనం టీడీపీకి అనుకూల పార్టీగా ఉన్న ముద్రను చెరిపివేసుకోవడం. రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడిని గుర్తుపెట్టుకుని అవసరమైతే ఎందాకైనా వెళ్లేందుకు అవసరమైన స్వేచ్ఛను సోము వీర్రాజుకు కట్టబెట్టింది. దీంతో ఇదే విషయాన్ని ఎంట్రీ ఇవ్వగానే ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. జనసేన మినహా అన్ని పార్టీలను టార్గెట్ చేయాల్సిందేనంటూ అధిష్టానం చేసిన సూచనకు అనుగుణంగా సోము ఇప్పుడు చెలరేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే విపక్షంలోని టీడీపీని సందు దొరికినప్పుడల్లా చీల్చి చెండాడుతున్నారు. సోము వైఖరి చూశాక పార్టీలోని విష్ణులాంటి నేతలు కూడా టీడీపీపై రెచ్చిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ 24 ఎన్నికల్లో చాలా సీరియస్గా ముందుకు పెడుతుంది. వెరీ సీరియస్. ఈవేళ నేను ఒక మిత్రుడితో మాట్లాడాను, ఎక్స్ మినిస్టర్ ఆయన. అన్న సీరియస్గానే ఉన్నారా అని అడిగారు. ఈ కారణం ఎందుకు వస్తుందంటే 2 అంశాల మూలంగా ఈ అంశం ప్రస్తావిస్తున్నారు. జనరల్గా ఈ మధ్యన సునీల్జీ ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీసుకుని లోపలికి వెళ్తా అమిత్ భాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అమిత్ భాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటున్నాడట. అంటే బీజేపీ నాన్ సీరియస్. మరలా బీజేపీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఫీలర్స్ని వదలడం కోసం చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నం. మరొక వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము బాగానే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం అంటే మీలో కన్ఫ్యూజన్ వస్తుంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది పాలిటిక్స్లో వాళ్ళు ఆడేటువంటి ఒక పెద్ద ఆట. దీని భారతీయ జనతా పార్టీ ఆటకి మరొక ఆటని చదరంగాన్ని ఆడుతున్నాం మేము ఇవాళ. భారతీయ జనతా పార్టీ చదరంగం అంటే సెస్ అంటే చాలా సీరియస్ గేమ్. అది చాలా తెలివైనటువంటి ఆట. అది అంతకంటే తెలివిగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది ఈ అంశాల్లో. దీన్ని బాగా కాయిన్ చేస్తున్నారు, ఇది బాగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాల్ని ఈవేళ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ యొక్క కాంబినేషన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను 98లో చూశాను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ సీరియస్ అంశాలు, ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశాలు నేను ప్రస్తావిస్తున్నాను. 98లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి. రాజమండ్రి ఎంపీ నెగ్గారు, కృష్ణరాజు గారు నెగ్గారు కాకినాడలో, అలానే తెలంగాణలో 2 ఎంపీలు నెగ్గారు. అనేకమైన ప్రాంతాల్లో 2 లక్షల ఓట్లు కూడా వచ్చినాయి. 96లో ప్రతి పార్లమెంట్లో 13,000 ఓట్లు వచ్చినాయి. 98 వచ్చేటప్పటికి ఫేస్ మారిపోయింది వాజ్పేయి గారి లీడర్షిప్లో. అట్లానే 2009లో చిరంజీవి గారు పోటీ చేస్తే మరొక 19% ఓట్లు వచ్చినాయి. మొన్న చాలా ఏమైనా చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి అంటే జనసేనకి 7% ఓట్లు వచ్చినాయి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే వ్యాక్యూమ్ లేదు, ఖాళీ లేదు అంటున్నారు అందరూ కూడా. ఖాళీ 20% ఖాళీ ఉంది. భారతీయ జనతా పార్టీ జనసేన కాంబినేషన్ ఇప్పుడు 25% తోటి ఉంది. ఇది చాలా స్పష్టం. నేను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. దీనికి అందరూ కూడా తెలుసుకుంటున్నారు.
కేంద్రంలో బీజేపీ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చుక్కలు చూపిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఏకంగా ఫేస్బుక్ వంటి సోషల్ దిగ్గజాన్ని సైతం తమ వైపు తిప్పుకొని తాము చేసే విద్వేష పోస్టుల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్న చరిత్ర బీజేపీది. అలాంటి కాషాయ పార్టీపైన టీడీపీ ఏపీలో సోషల్ వార్ ప్రకటించింది. ఆ పార్టీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుపై గతంలో ఎన్నడూ లేని విధంగా కులముద్ర వేస్తూ టీడీపీ సాగిస్తున్న వార్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటి వరకు వైసీపీపై రెడ్డి ముద్ర వేసి సాగిస్తున్న వార్ను బీజేపీ నేతలపైకి మళ్లించడంతో వారు పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ హెచ్చరించింది. అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తే వారిపై క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రచారం చేసే వారిలో ఉద్యోగులుంటే వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత సంస్థతో పాటు బ్యాంకులను కోరుతామని వివరించింది. విదేశాల్లో ఉన్నవారు ఇలాంటి ప్రచారం చేస్తే సంబంధిత ఇండియన్ ఎంబసీకి సమాచారం పంపి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించేందుకు పార్టీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు బీజేపీ యువ మోర్చా నేతగా ఉన్న సంచయితను అర్ధరాత్రి జీవోలతో తమ వైపు తిప్పుకున్న వైసీపీ నేతలకు సోము వీర్రాజు వచ్చి రాగానే షాకిచ్చారు. కన్నా హయాంలో బీజేపీలో అభద్రతా భావంతో ఉంటూ ఓ దశలో వైసీపీలో చేరిపోతోందని భావించిన సంచయిత సోము వీర్రాజు రాకతో ఊపిరి పీల్చుకుంది. గతంలో ఆమెపై యుద్ధం ప్రకటించిన విశాఖ బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజ్, ఎమ్మెల్సీ మాధవ్ కూడా సోము రాక తర్వాత సంచయితపై సైలెంట్ అయ్యారు. అదే అదునుగా సంచయిత చెలరేగిపోతోంది. బీజేపీలో సీనియర్ నేతలను మించి టీడీపీపై పోరు సాగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీకి ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఆశా కిరణంగా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. సంచయిత దూకుడును వాడుకుంటూ భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. కొత్త సమీకరణాలతో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు ఏపీ బీజేపీ ఛాలెంజ్ విసరనుందా? సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి బీజేపీ కొత్త జోష్తో ముందుకు సాగుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీ జనసేన కూటమిదేనని సోము వీర్రాజు చేసిన సంచలన ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి? పార్టీని అధికార పీఠం వైపు నడిపించేందుకు సోము వీర్రాజు ఏం చేయబోతున్నారు? ఆయన మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? చూద్దాం. ఆది నుంచి వీర్రాజుకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టడన్న నమ్మకం పార్టీ క్యాడర్లో ఉంది. అందుకు ఆయనకు బీజేపీ అధిష్టానం రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి 2024 ఎన్నికల నాటికి అధికారం వైపు అడుగులు వేయించే దిశగా సోము కసరత్తు ప్రారంభించినట్లుగా సమాచారం. దీనికోసం ఆయన కొంతమందితో ఓ టీంను ఏర్పాటు చేసి ముందుగా ఇతర పార్టీలతో ఉండి గుర్తింపు పొందని ముఖ్య నేతలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ లీడర్లను ఏదో ఒక రకంగా బీజేపీలోకి తీసుకురాగలిగితే పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆయన ప్రయత్నం. అయితే దీనికంటే ముందే ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన కొంతమంది పైన, అలాగే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేరుపడ్డ వారిని వీలైతే పార్టీ నుండి తప్పిస్తూ, ఒకవేళ అలా సాధ్యం కాని వారిని పార్టీ అధిష్టానంతో చెప్పి సైలెంట్ చేసే పనిలో వీర్రాజు బిజీగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇతర పార్టీల నేతలను ఆకర్షించే క్రమంలో ఆయన చూపు ప్రస్తుతం టీడీపీపై ఉందని, ఆ పార్టీలో ఉండి బీజేపీ అంటే ఆసక్తి ఉన్నవారి జాబితాను కూడా ఆయన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లిస్టులో ప్రముఖంగా మచిలీపట్నం మాజీ ఎంపీ
కొనకళ్ల పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయనను కనుక తీసుకురాగలిగితే ఆయనతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు కూడా వస్తారని ఆయన ఆశాభావంతో ఉన్నారు. అలాగే రాయలసీమ నుండి జగన్ ప్రభుత్వం తాకిడికి విలవిల్లాడుతున్న జేసీ కుటుంబం, పరిటాల కుటుంబాలను కూడా వారితో సన్నిహితంగా మెలిగే బీజేపీ నేతలతో లాబీ నడుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించి ఇప్పుడు సైలెంట్ గా ఉన్న నేతలపై సోము వీర్రాజు గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. నవ్యాంధ్రలో టీడీపీని అధికారంలో తెచ్చింది బీసీలు, కాపు సామాజిక వర్గమని చెప్పాలి. అందుకు సోము వీర్రాజు కాపు సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేయడమనే అంశం మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అగ్రశ్రేణి నాయకులుగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కాపు ఫైర్ బ్రాండ్గా ఉన్న ముద్రగడ పద్మనాభం కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. క్యాడర్తో పాటు గ్లామరస్ లీడర్లు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం నుంచి ఆకర్షితులయ్యేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మిత్రపక్షం జనసేనను మరింత ఉత్సాహంగా తనతో నడిపించే వ్యూహానికి బీజేపీ అధిష్టానం పదును పెడుతోంది. క్రౌడ్ పుల్లర్గా పవన్ కళ్యాణ్ గ్లామర్ను రాబోయే 2024 ఎన్నికల వరకు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహ రచనలు చేస్తున్నట్లుగా, అందుకు అనుగుణంగా సోము అడుగులు వడివడిగా ముందుకు పడుతున్నట్లుగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్గా పేరున్న రామ్ మాధవ్, పవన్ కళ్యాణ్, వ్యూహకర్త సునీల్ దేవ్ధర్ కలయికతో పాలక వైసీపీని ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే విధంగా ఇష్యూ బేస్డ్గా ప్రచారం చేసేందుకు ఏపీ బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, తగిన సమయంలో ఉమ్మడి వేదిక నుంచి క్రౌడ్ పుల్లర్ పవన్తో సమర శంఖం పూరింపచేసి జగన్ సర్కార్కు ధీటైన ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేనలు తయారవుతున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇద్దరు ఎంపీలున్న పార్టీ నుంచి కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చేసే దిశగా ఎదిగిన బీజేపీకి రాష్ట్రంలో జనసేన మద్దతుంటే అధికారం దిశగా అడుగులు వేయడం ఏమాత్రం కష్టం కాదని ఓ పాజిటివ్ ఫీల్ని రెండు పార్టీల క్యాడర్లలో బలంగా తీసుకెళ్లడానికి బీజేపీ రాష్ట్ర అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న గ్లామరస్ హీరోయిన్స్ ప్రియారామన్, వాణి విశ్వనాథ్లకు కూడా క్రియాశీలక బాధ్యతలు అప్పజెప్పి రాష్ట్రంలో బీజేపీ మహిళా విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. అదే క్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరే అంశం మీద ఇప్పటికే పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి పాజిటివ్ సంకేతాలు అందించినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్ను టీడీపీ టార్గెట్ చేస్తే దానికి కౌంటర్ చేసేందుకు కూడా రెండు పార్టీల పొలిటికల్ అఫైర్స్ నిష్ణాతులతో ఇప్పటికే ఆయుధ సంపత్తి సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. మొత్తానికి జనసేన, బీజేపీ కంబైన్డ్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీద ఒక నిర్దిష్టమైన ముద్ర వేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లుగా గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్కు నిర్దిష్టమైన సంకేతాలు పంపాలని రెండు పార్టీల అగ్రనేతలు నిశ్చయించుకున్నట్లుగా సమాచారం. మొత్తానికి ఒక పటిష్టమైన వ్యూహ రచనతో ఏపీలో ఉన్న 22% కాపు సామాజిక వర్గాన్ని ఒకే ఛత్రం కిందికి తీసుకొచ్చేందుకు జనసేనతో కలిసి పక్కడ్బందీ వ్యూహంతో రాష్ట్ర బీజేపీ అధిష్టానం నడుం బిగించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందింది కాదని, అందరి పార్టీ అని మెసేజ్ను బలంగా తీసుకెళ్లేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకి చెందిన కీలక వ్యక్తులకు పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా బీజేపీ నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలుసుకుని నేను వెంకటకృష్ణ గారు నన్ను ప్రశ్న వేశారు. ఏమన్నారంటే అది రెడ్ల పార్టీ, అది రెడ్ల పార్టీ అంట. ఇది కమ్మోరు పార్టీ. వెంకటకృష్ణ గారు, ఇది కమ్మోరు పార్టీ, అది రెడ్ల పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో తెలుగుదేశం కమ్మోరు పార్టీ కూడా కాదు. ఆ రెండు ఫ్యామిలీ పార్టీలు. అది చంద్రబాబు నాయుడు కొడుకు పార్టీ. ఇది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ పార్టీ. ఈ ఫ్యామిలీ పార్టీలో భారతీయ జనతా పార్టీ హిందుత్వం అని చెప్పారు సతీష్, మన సునీల్జీ, మాది సకల జనుల పార్టీ. మా క్యాస్ట్ ఎందుకండి?
మోడీకి ఏం కాస్ట్ ఉందండి? చైనాను ఎదుర్కొంటున్నాడు మోడీ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్నాడు. ఆర్టికల్ 370 రద్దు చేశాడు మోడీ గారు. ఆ క్యాస్ట్ ఉందా? నెహ్రూ గారు అబ్బాయా? మోడీ గారు నెహ్రూ గారు అబ్బాయా? మోతీలాల్ నెహ్రూ కొడుక వాజ్పేయి గారు. ఆయన అడిగారు వాజ్పేయి గారిని, మీరు ప్రధానమంత్రి అవుతారా అని అడిగారు వారిని. అడిగితే ఆయన చెప్పారు, నేను ఆఫ్టర్ ఆల్ ఆమె స్కూల్ టీచర్ సన్, బడిపంతులు కుమారుణ్ణి. ప్రొక్రాన్ టెస్ట్ చేశాడు, 4 రోడ్లు వేశారు, కార్గిల్ యుద్ధం చేశారు వాజ్పేయి గారు. అమెరికా కన్ను కప్పి ప్రొక్రాన్ టెస్ట్ చేసి అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఇవాళ మోడీ గారు ఏం చేస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. మొత్తం మీద బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహం కనుక విజయవంతమైతే పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది ఓటర్ల నిర్ణయానికి వదిలేస్తే తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని పక్కకు నెట్టేసి బీజేపీ అధికార వైసీపీకి బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.